మన ముకుంద జ్యువెలర్స్ వారి క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సంబరాలు అన్ని జ్యువెలరీలపై ఉన్న విఏ ఫ్లాట్ 10% డిస్కౌంట్, నో మేకింగ్ చార్జెస్. మరో నూతన బ్రాంచ్ ప్రారంభం మన జూబ్లీ హిల్స్ లో. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలను పరిష్కరించేందుకు కేంద్ర జలశక్తి శాఖ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. 2 రాష్ట్రాల నుంచి 4 సభ్యులతో పాటు మొత్తం 12 మందితో కమిటీని నియమించింది. సమస్యలపై అధ్యయనం చేసి 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని జలశక్తి శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో గత ఏడాది నిర్వహించిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో నిర్ణయాల్ని దృష్టిలో పెట్టుకుని సమస్యల పరిష్కారానికి కేంద్ర జలసంఘం చైర్మన్ అధ్యక్షతన 12 మంది సభ్యులతో కమిటీని కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులుగా జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సలహాదారు, ఇంజనీర్ ఇన్ చీఫ్, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం చీఫ్ ఇంజనీర్ ఉంటారు. తెలంగాణ ప్రతినిధులుగా నీటిపారుదల శాఖ సలహాదారు, ముఖ్య కార్యదర్శి, ప్రత్యేక కార్యదర్శి, ఇంజనీర్ ఇన్ చీఫ్ ఉండనున్నారు. కేంద్ర ప్రతినిధులుగా కృష్ణా బోర్డు చైర్మన్, గోదావరి బోర్డు చైర్మన్, జాతీయ జల అభివృద్ధి సంస్థ చీఫ్ ఇంజనీర్, కేంద్ర జలసంఘం చీఫ్ ఇంజనీర్ ఉంటారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల నేపథ్యంలో ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో గతేడాది జూలై 16న ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశానికి 2 రాష్ట్రాలు పంపిన వాటి నుంచి మొత్తం 10 అంశాల్ని జలశక్తి శాఖ ఎజెండాగా నిర్ణయించింది. వాటిపై అప్పటి భేటీలో చర్చించారు. జల వివాదాలపై కమిటీ ఏర్పాటుకు 2 రాష్ట్రాల నుంచి పేర్లు ప్రతిపాదించాలని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ కోరారు. అయితే ఒకరి తర్వాత మరొకరు పేర్లు ప్రతిపాదించాలనే ఉద్దేశంతో 2 రాష్ట్రాలు ఆలస్యం చేస్తూ వచ్చాయి. గత నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలిసేందుకు ఢిల్లీ పర్యటన ఖరారైన నేపథ్యంలో ఈ అంశంలో కదలిక వచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుంచి 4 పేర్లు సూచిస్తూ జలశక్తి శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. తెలంగాణ నుంచి కూడా పేర్లు పంపాలని కేంద్రం కోరగా 7 ప్రతిపాదించింది. అయితే ఒక్కో రాష్ట్రం నుంచి 4, కేంద్రం నుంచి 4 కమిటీలో చోటు కల్పించారు. 2 రాష్ట్రాల మధ్య నీటి నిర్వహణ సమగ్ర సాంకేతిక దృక్పథంతో అధ్యయనం చేసి ఆచరణ సాధ్యమైన పరిష్కారాల్ని ప్రతిపాదించాలని జలశక్తి శాఖ కమిటీని కోరింది. సమర్థ నీటి పంపకాలకు అనుగుణంగా సిఫార్సులు ఉండాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.